తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. చలో సంసద్ మార్చ్ తో ఢిల్లీలో హై అలర్ట్, భారీ భద్రత. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరం. విజయం తర్వాత దేవుడికి కృతజ్ఞతలు తెలిపిన లమిన్ యమాల్. చలో సంసద్ మార్చ్ ఉద్రిక్తం, ఆందోళనకారులపై పోలీసుల లాఠీ చార్జ్. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత, ఆందోళనకారులపై టియర్ గ్యాస్. 3 అమెరికా సైనికుల మృతి, ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక. కలెక్టర్ ఎదుటే పోలీసులను నిలదీసిన 13 ఏళ్ల బాలుడు. నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడట్లేదు, రాహుల్పై పీఎం సెటైర్లు. వర్షాకాల సమావేశాలు ఫలవంతంగా సాగాలి, ప్రధాని మోదీ. సాగునీటి కోసం రైతుల ధర్నా, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లకు మార్గదర్శకాలు, 5 లక్షల సబ్సిడీ. చలో సంసద్ మార్చ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు న్యూఢిల్లీ వ్యాప్తంగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. పార్లమెంట్ వైపు మార్చ్కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ తమ చలో సంసద్ మార్చ్ ప్రశాంతంగా కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది. ఇదిలా ఉండగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ కు బదులుగా ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఈ మార్చ్ కు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, హెలిప్యాడ్, ప్రజావేదిక తదితర ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. ప్రధాని పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ప్రపంచం స్పెయిన్ గెలిచిన ఫుట్బాల్ ఫీఫా వరల్డ్ కప్ విజయ సంబరాల్లో మునిగిపోయిన వేళ ఆ జట్టు యువ ఫుట్బాల్ స్టార్ లమిన్ యమాల్ వినయంతో అందరి మనసులు గెలుచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో మోకాళ్లపై కూర్చొని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా కనిపించాడు. విజయోత్సవం కంటే వినయం గొప్పదనే సందేశాన్ని తన ప్రవర్తనతో చాటి చెప్పాడు. యమాల్ చేసిన ఈ ప్రార్థనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు అతని ఆటతో పాటు అతడి వినమ్రతను కూడా ప్రశంసిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ అర్జెంటీనాపై 1 గోల్ తేడాతో కప్ను ఎగరేసుకుపోయింది. పరీక్షల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో సంసద్ మార్చ్ ఢిల్లీలో ఉద్రిక్తంగా మారింది. ముందస్తుగా నిషేధాజ్ఞలు అమలు చేసిన ఢిల్లీ పోలీసులు అనుమతి లేని ర్యాలీని అడ్డుకోవడంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఆందోళనకు నటి షబానా ఆజ్మీ, నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు తెలిపారు. మరోవైపు విద్యా వ్యవస్థలో లోపాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్, విద్యార్థిని నేహా బోరా తమ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ప్రధాన గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. పార్లమెంట్ వైపు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘటన నేపథ్యంలో పార్లమెంట్ పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఇరాన్తో కొనసాగుతున్న ఘర్షణలో 3 అమెరికా సైనికులు మృతి చెందినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులర్పించారు. ఇరాన్ దాడులకు తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని, అవసరమైతే మరింత తీవ్ర సైనిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా ఇప్పటికే ఇరాన్పై వరుస వైమానిక దాడులు కొనసాగిస్తుండగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో 13 ఏళ్ల బాలుడు చూపిన ధైర్యం అందరినీ ఆకట్టుకుంది. తమ ఇంటిని బంధువులు ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేసేందుకు నేరుగా కలెక్టర్ను ఆశ్రయించిన బాలుడు కమిషన్ ఇస్తేనే పని జరుగుతుందా అంటూ అక్కడున్న పోలీసు అధికారిని ప్రశ్నించాడు. బాలుడు ధైర్యానికి ఆశ్చర్యపోయిన కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. చిన్న వయసులోనే అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించిన ఆ బాలుడు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రశంసలు అందుకుంటోంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ స్కైరూట్ స్టార్టప్ బృందాన్ని ప్రశంసిస్తూనే పరోక్షంగా సెటైర్లు వేశారు. సభ్యుల సగటు వయసు 28 అని చెబుతూ తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడలేదన్నారు. యువత సాధించిన విజయం అసామాన్యమని, వారి సామర్థ్యానికి అంతరిక్షమే హద్దు అని ప్రపంచానికి చాటి చెప్పారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ఫలవంతంగా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మకర్ ద్వార్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.7% జీడీపీ వృద్ధితో ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కీలక బిల్లులపై చర్చ జరగనుండగా పలు అంశాలపై ప్రతిపక్షం ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రధాని మాత్రం అన్ని పార్టీలు సహకారంతో సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మాల్వాల మండలంలో సాగునీరు అందక నారుమడులు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేపట్టారు. వరద కాలువ ద్వారా వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాల్వాల క్రాస్ రోడ్ వద్ద ధర్నాకు దిగారు. రైతుల నిరసనకు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శృంకే రవిశంకర్లను పోలీసులు మార్గ మధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. రైతులు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలుగా ఖరారు చేసింది. సొంత స్థలం లేని నిరుపేదలకు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు కేటాయించింది. ఒక్కో లబ్ధిదారు 6 లక్షలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ అందించనుంది. అలాగే కేటాయించిన ఫ్లాట్లను 10 సంవత్సరాల పాటు అమ్మడం లేదా అద్దెకివ్వడం నిషేధించింది. పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఇదే ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.